ఉంటుంది కదా సెల్లో. ఆ గ్రూప్లలో ఫొటోస్ వస్తున్నాయంట. తను బర్త్డేలకు పోయినట్టు, మ్యారేజ్‌లకు పోయినట్టు, అన్నిటికి పోయినట్టు వస్తున్నాయి. అందరితోని కలిసి ఉంటుంది. కానీ నాతోనే మాట్లాడతలేదు. అరే! అప్పుడు దీక్ష అనుకున్నది ఏంటి ఇది, తను అందరితోని మంచిగానే ఉంటుంది. అటు పోతుంది, ఇటు పోతుంది. మరి నాకొక్క మాట కూడా చెప్పట్లేదు. నన్ను రమ్మని కూడా అంటలేదు ఏంటి అని పాపం తను బాధపడిందంట. బాధపడి అరే! ఎందుకు ఇలా చేస్తుంది అని మనసులో బాధపడుకుంటూ ఉన్నదంట. తర్వాత తెలిసింది ఏంటిదంటే దీక్ష ఫ్రెండ్స్ అందరితోని కలిస్తే తనేడ హైలైట్ అయిపోతుంది. తనే తనకు అందరు ఫ్రెండ్స్ అయిపోతారు. నేను అస్సలు ఇక అందరికీ దూరం అయిపోతా. ఆమె వస్తే అందరు ఆమెతోనే స్నేహం చేస్తారు అని మాధురి దీక్షను దూరం పెట్టిందట. పాపం దీక్షకు అది తెలవగానే అప్పుడు మాధురికి చాలా మాధురి ఇలా చేస్తుంది ఏంటిదని దీక్షకు గుండె పగిలినంత పని అయిందంట. అరే, చిన్నప్పటి నుంచి ఇంత మంచి కలిసి ఉండేవాళ్ళం, నన్ను ఇంత ఘోరంగా వెయిట్ చేస్తుందా అని పాపం చాలా దీక్ష బాధపడిందంట. మరి అంతేకాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఫ్రెండ్స్ అందరిని కూడా కలవకుండా చేస్తుందంట. ఎలా ఆమె వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అడుగుతుండంట, కాదే నీ ఫ్రెండ్ దీక్ష కూడా ఉన్నది కదా, దాన్ని కూడా పిలువు అని అంటే ఆమెకు బాగా పొగరు, ప్రౌడు, ఆమె మనతోని కలవదు అని ఇలా అంత బ్యాడ్గా పుకారు చేస్తుందంట. అట్లా చేసేసరికి ఏ ఫ్రెండ్ కూడా తనతో మాట్లాడుతుండ్రు కానీ దీక్షతో మాట్లాడతలే. అరే, ఏంది అందరూ మాధురితో మాట్లాడుతుండ్రు కానీ మరి నాతో ఎందుకు మాట్లాడతలేరు అని పాపం బాధపడిన కొన్ని రోజులకి ఈ విషయం తెలిసిందట. అయ్యో, అప్పుడు దీక్ష అనుకున్నదంట, అయ్యో నువ్వు ఇలా అనుకుంటే నేను గెట్ టుగెదర్కే రాకపోను కదే, నీకు మంచి పేరు రావాలనే నా ఉద్దేశం ఉంటుంది కానీ నాకు వేరే రకంగా ఉండదని తను ఏ ప్రోగ్రాంలో కానీ ఎవరు పిలిచినా కూడా పోకుండా ఇంట్లోనే కూర్చొని ఉన్నదంట. ఫ్రెండ్స్, మరి మీకు కూడా గెట్ టుగెదర్లో ఇలాంటి అనుభవాలు ఏర్పడ్డాయా? ఏర్పడితే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఫ్రెండ్స్ మధ్య ఒక ప్రేమ మట్టుకే ఉండాలి కానీ ద్వేషం, ఈర్ష ఇవి ఉండకూడదు. అవి ఉన్న దగ్గర స్నేహం ఉండదు. స్నేహం అంటే ఏమీ ఆశించకుండా ప్రేమించే బంధమే స్నేహం.